గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం భాగ్య గారు, వెల్కమ్ టు జూమ్, హార్ట్లీ వెల్కమ్ మేడం. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారిని వెల్కమ్ చేయండి. Good morning, madam. Madam, welcome to Welcome, June. madam. All the Good best, morning, madam. welcome, madam. All the Welcome to best, Zoom, madam. madam. All the Thank best. you, madam. Welcome, All the madam. best, madam. Welcome to Zoom. Thank you, All the madam. best, Morning, madam. madam. Welcome, madam. Bhagyesh, madam. Bhaglakshmi, madam. Good morning, madam. వెల్కమ్ అమ్మా ఆల్ ది బెస్ట్ మేడం Good Welcome, morning, madam. madam. Bhaglakshmi, madam. మేడం భాగ్యలక్ష్మి. Bhaglakshmi madam, good morning madam. I am Vijay Kumar Deba reporting madam. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you madam. Good morning, madam. వెరీ గుడ్ మార్నింగ్ సార్. పెద్దాపురం మేడం వీరబాబు. గుడ్ మార్నింగ్ Very good మేడం morning, sir. భాగ్యలక్ష్మి Thank you, మేడం sir. గారు, అనకాపల్లి రవికుమార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. Good morning, madam. Welcome to Zoom, madam. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రావణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ దేవి మేడం. ఆ లీడర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు వచ్చేసి భాగ్యలక్ష్మి అండి. మా విలేజ్ వచ్చేసి బలభద్రపురం అనపర్తి దగ్గర. అయితే ప్రజెంట్ వేస్టేజ్లోనే స్టార్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. అయితే నాకు బిఫోర్ వేస్టేజ్ అంటే నాకు ఏం తెలియదు, నిజంగా చెప్పాలంటే. బయట ప్రపంచం అంటూ ఏంటి తెలియదండి. స్కూల్కి వెళ్ళడం రావడం అంతే. నాకు 9th క్లాస్లోనే చదివేటప్పుడు మ్యారేజ్ జరిగిందండి, చిన్న వయసులోనే. తర్వాత మా హస్బెండ్ పేరు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అండి. మాకు 2 పిల్లలు, ఫస్ట్ పాప, తర్వాత బాబు. మా పిల్లలు చిన్నప్పుడే నాకు మేము వ్యాపార రీత్యా మేము అనకాపల్లి దగ్గర ఉన్న కసింకోట వెళ్ళడం జరిగిందండి వ్యాపార రీత్యా. అయితే అక్కడ మా పిల్లల చదువు అంతా కూడా అక్కడ జరిగేది అంతాను. అయితే అక్కడ కూడా నాకు ఎక్కడికి బయటకు వెళ్ళి అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లోంచి బయటికి రానటువంటి ఫ్యామిలీలో పుట్టి పెరగడంతో ఎక్కడికి వెళ్ళే అలవాటు కూడా లేదండి. అక్కడ కూడా పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో చేసుకోవడం అంతే తప్ప బయటికి వెళ్ళే అలవాటు లేదండి. అన్నీ ఆయనే చూసుకునేవారు, అంతా హ్యాపీగా జరిగేది. అయితే నాకు చిన్నప్పటి నుంచి స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేదండి నాకు. మా నాన్నగారు ఎక్కడికి పంపించేవారు కదా, ఎక్కడికి వెళ్ళకూడదు ఆడపిల్లని. సో ఇంట్రెస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయన గారు స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్నావు కదా, నేర్చుకుంటాం అనేసి అక్కడ ఫైనాన్స్ చేసేవారండి. అక్కడ కొంతమంది లేడీస్ స్టిచ్చింగ్ చేసి లేడీస్ని ఇంటికి రమ్మని నాకు స్టిచ్చింగ్ నేర్పించడం జరిగిందండి. ఆ ఇంట్రెస్ట్తో ఏంటంటే స్టిచ్చింగ్ నేర్చుకున్నానండి. అలాగే నేను ఇంట్లోనే నావి స్టిచ్చింగ్ చేసుకుని నా బ్లౌజులు అవి కుట్టుకుని ఇంట్లోనే నేను స్టిచ్చింగ్ చేసుకునేదానండి. ఆ విధంగా ఇంట్లో అన్నీ కూడా ఆయనే చూసుకునేవారు, అంతా హ్యాపీగా అయిపోయేది. అలా జరుగుతున్న టైంలో కొన్ని పరిస్థితుల్లో మా ఆయన గారికి కొంచెం హెల్త్ బాగోక ఇంట్లో బాధ్యతలన్నీ నేను తీసుకోవాల్సిన పరిస్థితులు అయ్యిందండి. అయితే అప్పటికి నాకు చదువు ఏమీ లేదు. 9th క్లాస్ అంటే ఏ జాబులు ఉండవు. జాబ్ చేసేంత ఇది కూడా నాకు లేదు. ఏమీ ఉండవు. ఏం చెయ్యాలి? ఏది ఏమైనా నా పిల్లల చదువు అయితే ఎడ్యుకేషన్ ఆగకూడదు. ఏదేమైనా మా హస్బెండ్కి సపోర్ట్ అవ్వాలన్న ఆలోచనతో ఏం చేయాలో తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా ఏ కష్టం తెలియకుండా పెరిగానండి. చాలా గారాబంగా. నిజంగా చెప్పాలంటే నేను తిన్న కంచం కూడా ఏ రోజు కడిగింది లేదండి. ఇక్కడ నానమ్మ ఇంటి దగ్గరేటి, అమ్మమ్మ ఇంటి దగ్గరేటి చాలా గారాబంగా పెరగడంతో నాకు ఏ పనులు కూడా తెలియదండి. పెళ్ళైన తర్వాతే నేను అలా మా అత్తగారి దగ్గర పనులు నేర్చుకోవడం, చేయడం అలా అన్నీ నేర్చుకున్నాను. సో ఆ విధంగా ఏంటంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను కదా, అదే చేద్దామన్న ఆలోచనతో స్టిచ్చింగ్ చేసేదాన్నండి. స్టిచ్చింగ్ చేస్తూ చిన్నగా శారీ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను లీడర్స్. అలా ఈ 2 చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లలు చూసుకుంటూ జరిగేది. శారీ బిజినెస్ ద్వారా నా దగ్గర రమణమ్మ మేడం గారు ఫ్రెండ్ అండి, తుని ఆవిడది కూడా. ఆవిడ నా దగ్గరే శారీస్ తీసుకునేవారు, రజనీ మేడం గారని. ఆ మేడం గారి ద్వారా నాకు ఒకరోజు రమణమ్మ మేడం గారు ఆవిడే మా ఇంటికి రావడం జరిగిందండి. అయితే శారీస్ కోసమని వచ్చారు. శారీస్ అవి చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంకా నాకేం చెప్పలేదండి మేడం గారు. చూస్తున్నారు ఏం చెప్దామని. అయితే ఈ లోపల నేను అడిగానండి, మీరు ఏం చేస్తుంటారు మేడం అంటే, నేను స్టిచ్ చేస్తానండి, ఇలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి,
అని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగిందండి. సరే నాకైతే ఆర్గానిక్ అంటే ఇష్టం అండి. ఎందుకంటే న్యాచురల్ ప్రొడక్ట్ కదా అనేసి, సరే చెప్తున్నారు కదా ఏదైనా మనం యూజ్ చేస్తేనే కదా తెలుస్తది అని చెప్పేసి నేను మేడం గారి దగ్గర పేస్ట్ ఒకటి, డిష్ వాష్ ఒకటి, అలాగే సోప్ ఒకటి తీసుకోవడం జరిగిందండి. తర్వాత అప్పటికే మా పాపకి అస్తమాట్లో నోటిపోత ఎక్కువగా వచ్చేసేదన్నమాట. అయితే ఎన్ని అలా బాగా ఎక్కువ వచ్చినప్పుడు ఏమీ తినలేకపోయేది, మాట్లాడలేకపోయేది కూడా. చల్లగా అయిపోయిన పాలు, పెరుగన్నం అంతే. మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయేది. అలా నెలకి 2, 3 సార్లు వచ్చినట్టు వస్తుంటే ఇలా అస్తమానం వచ్చేస్తేనే హాస్పిటల్ తీసుకెళ్తే టాబ్లెట్లు రాసేవారు. వేసినప్పుడు తగ్గేది, మళ్ళీ మామూలుగా వచ్చేసేదండి. ఎప్పుడైతే మనం పేస్ట్ వాడడం స్టార్ట్ చేసామో నోటిపూత అన్నది రావడం తగ్గిపోయిందండి. తర్వాత స్టార్టింగ్‌లో అంతగా గమనించం కదా! ఇంట్లో తెచ్చిన పేస్ట్ ఏదో ఉంటే అది వాడడం స్టార్ట్ చేస్తే మళ్ళీ రావడం స్టార్ట్ అయ్యాయన్నమాట. ఏంటి ఈ మధ్య కాలంలో బానే ఉంది, మళ్ళీ ఎందుకు ఇలా వచ్చాయని చెప్పేసి ఆలోచిస్తే పేస్ట్‌లోనే ఏదో తేడా ఉండుంటది. అదే అప్పుడు అది వాడినప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదని అర్థమయ్యి, అప్పుడు ఎప్పుడైతే మేడం గారు పరిచయం అయ్యారో నా నంబర్ తీసుకొని ప్రతిరోజు కూడా కాల్ చేస్తూనే, మాట్లాడుతూనే ఉండేవారండి ఏదో ఒక టైంలో. అయితే మేడం గారి దగ్గర అడ్రస్ తీసుకొని అనకాపల్లి వెళ్ళి నాకు ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా ఐడీ వేసుకొని తీసుకోవడం జరిగిందండి. అయితే డిష్ వాష్ వాడాను, చాలా బాగుంది. సోప్ వాడాను, బాగుంది. ఈ పేస్ట్ కూడా వాడడం స్టార్ట్ చేశాను. బాగున్నాయి కదా! బయట ఎలాగైనా కొనుక్కుంటున్నాం ఇవన్నీని. ఇవన్నీ కూడా బాగున్నాయి కదా! అని చెప్పేసి ఇంట్లో అన్ని ప్రొడక్ట్ కూడా వాడడం స్టార్ట్ చేశామండి. అయితే నాకు ఈ స్టిచ్చింగ్ చేయడం, శారీ బిజినెస్ చేసుకోవడం, నైట్ కూడా ఎక్కువ టైము 1 12 వరకు కూడా స్టిచ్చింగ్ చేసేదాన్నండి. ఈ బ్రెస్ట్ లేక ఏమయ్యేదంటే బ్యాక్ పెయిన్ వచ్చేసేదండి నాకు. అంటే బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి కాదండి. కిడ్నీస్ వైపున, అటువైపున, ఇటువైపున కూడా విపరీతంగా లాగేసేదన్నమాటండి. అయితే హాస్పిటల్‌కైతే చాలా దూరంగా ఉంటానండి. ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే ఎక్కువ ఎప్పుడు వాడలేదు. అయితే మేడం గారిని అడిగానండి. ఇలా పెయిన్ వస్తుందండి. ఇక్కడ ఈ సప్లిమెంట్స్ ఉంటాయంటున్నారు కదా! ఏమైనా ఉంటాయంటే, ఉంటాయి మేడం అని చెప్పేసి స్పిల్లినా ఫ్లాక్స్ వాడండి మేడం అని చెప్పేసంటే, స్పిల్లినా ఫ్లాక్స్ వాడడం జరిగిందండి. అయితే అది వాడిన ఒక 20 డేస్, 1 మంత్ లోపలనే నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందన్నమాట. నిజంగా పెయిన్ రావడం తగ్గిపోయింది. నేనైతే పెయిన్ కూడా మర్చిపోయానన్నమాట. తర్వాత ఎప్పుడో ఆలోచిస్తే గుర్తొస్తే ఏంటి పెయిన్ వచ్చేది కదా! ఈ మధ్య కాలం రావట్లేదు అనేసి ఆలోచిస్తే అయితే ఇవేవో వాడుతున్నాను కదా! ఇవి పనిచేసాయి అని చెప్పేసి అర్థమైందండి. ఇవేవో బాగున్నాయని చెప్పేసి అలాగే మా మదర్‌కి కూడా 2007, 8లో హైదరాబాద్‌లో హార్ట్ ఆపరేషన్ చేయించామండి. బైపాస్ ఓపెన్ సర్జరీ. అయితే ఆవిడ కూడా ఇంట్లో పనులు చేసుకోలేకపోయేవారు. అస్తమానం నీరసంగా ఉండడం, హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, సెలైన్లు పెట్టడం, లేదంటే ఓ రోజు లేసినట్టు, ఓ రోజు లేవలేనట్టు అలాగా ఉండేదండి. ఎప్పుడైతే నాకు ఈ రిజల్ట్ వచ్చిందో ఇలా మా మదర్‌కి కూడా వాడొచ్చండి, హార్ట్ ఆపరేషన్ అయిందంటే, వాడొచ్చు మేడం ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ కదా! ఏమి ఇబ్బంది లేదని చెప్పడంతో మా మదర్‌కి కూడా తీసుకున్నామండి, మా అమ్మగారికి. తీసుకున్న తర్వాత మా అమ్మగారికి కూడా వాడిన ఒక 20 రోజులు, నెల రోజులకి ఎలా ఉందమ్మా ఇవి వాడుతున్నావు కదా! అంటే బాగుందమ్మా, నీరసం అది అనిపించట్లేదు నాకు. కొంచెం పనులవి చేసుకోగలుగుతున్నాను, బాగుంది అని చెప్పేసి మా అమ్మగారు చెప్పడంతో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంత బాగున్నాయి కదా! చెప్తాము ఎవరికైనా, మా అందరికీ కావాల్సినవే కదా! ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఉన్నారు. ఇంట్లో వాడుకునే అన్నీ ఉన్నాయి కదా! అని చెప్పేసి ఆహ్, స్టార్ట్ చేశామండి. మేడం గారైతే ఎప్పుడైతే ఫోన్ నంబర్ తీసుకొని నన్ను కలిసిన మొదటి రోజు నుంచి కూడా ప్రతిరోజు కాల్ చేస్తూనే ఉండేవారు. నిజంగా ఆ విషయంలో అయితే మేడం గారికి హ్యాండ్స్ అప్ చెప్పాలండి. కాల్ చేసి ప్రతిరోజు ఈవినింగ్ ఒక 8:30 ఆ టైంలో చేసి, "ఏం చేస్తున్నారు మేడం?" అది ఇది అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారండి. అలా చేయడం వల్ల కూడా ఇప్పుడు నేను వాడిన ఒక 3 నెలల పైన వరకు నేను ఎవరికీ చెప్పలేదండి. ఎందుకంటే నాకు రిజల్ట్ వస్తేనే కదా ఎవరికైనా చెప్పగలం అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ వాడిన తర్వాత నాకు బాగుంది అని అనిపించిన తర్వాతే నేను చెప్పడం స్టార్ట్ చేశానండి. తర్వాత మేడం గారు కూడా చెప్పండి మేడం అందరికీ బాగున్నాయి కదా! అని చెప్పడంతో మా చుట్టాలందరికీ మనకెవరికి పెద్దగా ఎవరు పరిచయం ఫ్రెండ్స్ ఎవరు లేరండి. దాంతో ఏంటంటే మా చుట్టాలు ఈళ్ళే ఉంటారు కాబట్టి మేడం గారు, నేను వెళ్ళి మా చుట్టాలకి వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఇటువైపు ఈస్ట్ గోదావరి వైపు వచ్చి. అయితే వాళ్ళు కూడా తీసుకొని వాడడం ఇలాగా నేనింకా 8% కూడా అయ్యానో లేదో కూడా నాకు తెలీదండి. స్టార్ట్ చేశాము. ఈ లోపుగానే మా అత్తగారికి పారాలిసిస్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కాలు, చెయ్యి, నోరు లాగేయడం, ఆవిడ బెడ్ పేషెంట్ అవ్వడంతో ఏంటి అంటే ఇంకా నాకు బయటికి కొంచెం కూడా టైం పెట్టే అవకాశం లేకపోయిందండి. ఇక్కడికి కసింకోటే తీసుకొచ్చేసి ఇక్కడే చూసుకునేదాన్ని. ఎందుకంటే పిల్లల చదువులవి ఇక్కడే కదా అని చెప్పేసి.
అయితే ఇటు పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, స్టిచ్చింగ్ చేసుకుని శారీ బిజినెస్ చూసుకోవడం, ఇటు ఈ పేషెంట్ని మా మామయ్య గారిని అందరినీ చూసుకోవడం వల్ల ఏంటంటే నాకు టైం అయితే పెట్టలేకపోయేదారండి వెస్టేజ్కి. మేడం గారు అయితే మీటింగ్స్ అవి అయినప్పుడు, మేడం ఇలా మీటింగ్ అవుతుంది, మీకు వీలైతే మాత్రం రండి అని చెప్పేసి ఫోన్ చేసేవారండి. అప్పుడప్పుడు మీటింగ్స్కి ఈ తునని, వైజాగ్ అని ఎప్పుడైనా అప్పుడప్పుడు వెళ్ళేదానండి. విన్నప్పుడైతే చాలా ఇది అనిపించేది. మీటింగ్ అయిన తర్వాత ఎవరికైనా ఒక జోష్ వస్తుంది కదండి, చెప్పాలి చెయ్యాలి అని అయితే అనిపించేది. కానీ ఇంటికి వచ్చేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదంటే, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు కాలేజీలకి స్కూల్కి వెళ్ళి రావడం, తర్వాత ఈ మా అత్తయ్య గారిని వెళ్ళి చూసుకోవడం, ఇంట్లో పనులు ఇవన్నీ ఏంటంటే నేను టైం పెట్టగలనా, నా వల్ల అవుతుందా అన్న ఒక ఆలోచనతో టైం పెట్టలేక మళ్ళీ ఆగిపోవడం జరిగేదండి. అయితే మేడం గారు ఒకసారి మేడం నాకు అంతకు ముందైతే చిన్న ఫోనే ఉండేదండి, కీప్యాడ్ ఉండేది. కానీ తర్వాత మా ఈ టచ్ ఫోన్ తీసుకోవడం జరిగింది. అప్పుడు మేడం గారు విజయరాజ్ సార్ మీటింగ్స్ జరిగాయండి అప్పట్లో. అప్పుడు నాకు ఒక మీటింగ్ లింక్ పెట్టి, మేడం మీరు ఎలాగో తెల్లవారుజామున లేస్తారు కదా 4 గంటలకి, ఈ మీటింగ్స్ అవి వినండి అని చెప్పేసి నాకు ఆ లింక్ పెట్టడంతో తెల్లవారుజామున లేచినప్పుడు 5 గంటలకి ప్రతిరోజు ఆ జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యి నేను మీటింగ్స్ వినేదాన్నండి. ఆ మీటింగ్లో విన్న ప్రతి విషయం, ప్రతి ఒక్కొక్కరు ఒక టెస్టిమోనీ చెప్పేవారండి. అంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఏంటి, వాళ్ళ ప్రొడక్ట్ వాడి ఎలాంటి రిజల్ట్ వచ్చింది, వాళ్ళు అంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క టెస్టిమోనీ చెప్పడం అలా విని విని ఇంత మంచిగా తర్వాత మన సాహు సార్ కూడా జూమ్ మీటింగ్స్ స్టార్ట్ చేశారండి. ఆ మీటింగ్స్ కూడా అటెండ్ అవుతూ ప్రతిరోజు వింటూ, ఇంత మంచి కంపెనీ, ఇంత మంచి ప్రొడక్ట్ కదా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, అందరూ ప్రాబ్లమ్స్ ఉన్నా అందరూ కూడా చేస్తున్నారు, నేనెందుకు ఆగిపోతున్నాను, నేను కూడా చెయ్యాలి, ఇంత మంచి ప్రొడక్ట్ అందరికీ పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో నేను కూడా నా ఆలోచన విధానం మారి కొంత టైము వెస్టేజ్కి కేటాయించడం జరిగేదండి. అయితే మనం వెళ్ళిన వెంటనే వచ్చారు కదండి ఎవరును, అలాగా నాకున్న టైంలోనే కొంత టైం కేటాయించి వెళ్ళేదాన్ని. అలా వెళ్ళగా వెళ్ళగా కొన్ని రోజులకి ఒక మేడం పరిచయం అవ్వడం జరిగిందండి, మా నాగమణి గారని. ఇప్పుడు ప్రజెంట్ స్టార్ డైరెక్టర్గా ఉన్నారండి ఆ మేడము. అయితే ఆ మేడం పరిచయం అవడంతోటి మేడం ఇలాగ ఒక బిజినెస్ ఉంది చేద్దామని చెప్పేసి ఇంటికెళ్ళి ఒకరోజు చెప్పడం జరిగిందండి. సరే మేడం అని చెప్పేసి ఆవిడ కూడా, నాకు ఇక్కడ ఎవరో తెలియదు కదండి, అనకాపల్లి అని చెప్పేసి అనడంతోటి నాకు తెలియదు కదా మేడం, నేను పైనుంచే వచ్చాను కదా, చెప్పండి ప్రతి ఒక్కరికి అవసరమైనవి కదా అని చెప్పి తర్వాత ఆ మేడంను కూడా యలమంచిలో ఒక మీటింగ్ జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళానండి ఆ మేడంని. ఆ మేడం ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ మేడంకి ఇంకా బాగా అర్థమయ్యి ఆవిడ కూడా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారండి. అయితే ఆ మేడం ద్వారా కొంత టీం రావడం జరిగింది. కళ్యాణ్ భారతి గారు, అలాగే లావణ్య గారు, అలాగే రవి గారు, వీళ్ళందరూ కూడా పరిచయం అవడంతో రవి గారి ద్వారా చాలా మంచి టీం రావడం జరిగిందండి. నిజంగా రవి గారు కూడా చాలా గ్రేట్ లీడర్ అండి. శ్రీదేవి గారు, అలా లక్ష్మి గారు కూడా పరిచయం అవ్వడం, అలాగే వాళ్ళతో కలిసి నేను వాళ్ళ ప్రొడక్ట్ వాడడం, వాళ్ళకి మంచి రిజల్ట్ రావడం, తర్వాత పరిచయం అవ్వడం, తర్వాత ఇలాగా వాళ్ళతో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇటు వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవారండి. ప్రతిదానికి కూడా నేను ఏదంటే అదే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ నాతో పాటు అందరం కలిసి వర్క్ చేసేవాళ్ళమండి. అయితే ఎప్పుడైతే నాకు వర్క్ స్టార్ట్ అయిందో కొంత టైం అయితే నేను పెట్టగలిగేదాన్నండి. అప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటూ, ఇలా చూసుకుంటూ, ఇంట్లో చూసుకుంటూ, పొద్దుటే వీళ్ళందరినీ చూసుకుని నేను కూడా బాక్స్ వేసుకుని బయటకు వెళ్ళిపోయేదాన్ని వాళ్ళతోటి పాటు. మళ్ళీ ఈవినింగ్ వరకు ఒక్కొక్కసారి రావడానికి అయ్యేది కాదు. మళ్ళీ సాయంత్రం గబగబా వచ్చి వీళ్ళందరికీ చూసుకుని, మళ్ళీ నైట్ టైం కూడా, ఎందుకంటే ఒకేసారి చేసేది మానేయలేం కదండి, నైట్ టైం వచ్చిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని. అలా మళ్ళీ 12, 1 గంట, 2 వరకు కూడా అలా కుట్టి తర్వాత మళ్ళీ మిగతా పనులు చేసుకుంటూ అలాగా రన్ చేసుకునేదాన్నండి. కానీ అలా టీం కొంచెం కొంచెం పెరిగేటప్పటికి టైం పెట్టలేకపోయేదాన్ని. అప్పుడు ఆలోచించాను, అంటే కొంతమందికి అన్న టైంకి ఇవ్వాలి కదండి, ఆ టైంకి ఇవ్వలేకపోతే ఇబ్బంది కదా వాళ్ళకేనని చెప్పేసి తర్వాత వేరే వాళ్ళని కూడా కుట్టించి ఇచ్చేదాన్నండి. అయితే వాళ్ళు, మేడం మీరు కుట్టినట్టుగా లేదు అనేసి వాళ్ళు చెప్పడంతో ఇంకా అది ఇది మెయింటైన్ చేయడం టైం సరిపోక ఇంక నేను నెమ్మదిగా ఆ శారీ బిజినెస్ని అలాగే స్టిచ్చింగ్ని కూడా ఆఫ్ చేసేసి నేను వెస్టేజే చెయ్యాలి అన్న ఆలోచనతో నేను
నాకు మిగిలిన టైం అంతా కూడా ఇంట్లోని పిల్లల్ని మా అత్తయ్య గారు బెడ్ పేషెంట్ ఇంక మొత్తం అన్నీ కూడా మనమే చేయాలండి. ఇంకా నేనే చేయాలి. మావయ్య గారు ఉంటే మావయ్య గారు చూసుకునేవారు. ఇంకా కనీసం ఇలా పడుకోబెడితే ఆవిడ కనీసం పక్కకు కూడా తిరగలేరన్నమాట అండి. అంత అంతలాంటి సిచ్యువేషన్ అన్నమాట. అయితే అలా ఆళ్ళని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఈ 2 కూడా పక్కన పెట్టి స్టిచ్చింగ్, సారీ బిజినెస్ కూడా పక్కన పెట్టి వీళ్ళతో కలిసి వర్క్ చేయడం జరిగిందండి. అందరూ కూడా నిజంగా చాలా గ్రేట్ లీడర్స్ అండి. శ్రీదేవి మేడం, లక్ష్మి మేడం, అలాగే రవి గారు, ఇంకా వాళ్ళ కింద కూడా చాలా చాలా గ్రేట్ లీడర్స్ ఉన్నారండి. అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేసి వర్క్స్ మేమందరం కలిసి ఒక 1 ఇయర్ పాటు వాళ్ళతో దేవి మేడం సపోర్ట్‌తో, అలాగే రమణ మేడం గారి సపోర్ట్‌తో వర్క్ చేయడం జరిగిందండి. అయితే అక్కడ మంచి టీమ్ అనేది గెయిన్ అయిందండి. అలాగే అక్కడ కొన్నాళ్ళకి ఏమైందంటే ఇంకా మా పిల్లలు కూడా సెటిల్ అయిన తర్వాత మా పాప చదువుకెళ్ళిపోయిందండి. డాక్టర్ చదువుతుందండి మా పాప. వేరే దేశంలో అబ్రాడ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతుంది. మా బాబుకి కూడా చదువుతున్నప్పుడే క్యాంపస్ సెలక్షన్‌లోనే జాబ్ కూడా రావడం జరిగిందండి. సో, ఇద్దరు ఇంకా దూరంగా ఉన్నారు. మనం సొంత ఊరు వెళ్ళిపోవడం బెటర్ కదా! ఈ హ్మ్. పేషెంట్‌లతో ఇక్కడ ఎందుకులే అని చెప్పేసి మేము ఇక్కడికి మా సొంత ఊరు రుద్రపురం వచ్చేయడం జరిగిందండి. అప్పటికే ఇక్కడ అంతకుముందు వచ్చి పరిచయం చేసి ఐడీలు వేసి ఉండడంతో ఇక్కడ కూడా పరిస్థితులు చూసానండి. ఎందుకు ఇంత మంచి ప్రొడక్ట్ ఇక్కడ అందరికీ కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో నిజంగా భగవంతుడిని కోరుకునేదానండి. ఇంత మంచి ప్రొడక్ట్ కదా! ఇక్కడ అందరూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఉన్నారు. ఇక్కడ ఒక మంచి లీడర్‌నివ్వు. ఇక్కడ ఎవరో నాకు తెలీదు. ఒక మంచి లీడర్‌నివ్వు తండ్రి అని ఆ దేవుడిని కోరుకునేదాన్నండి. నిజంగా ఆ దేవుడి దయ వల్ల ఇక్కడికొచ్చిన తర్వాత కూడా మనకిక్కడ శ్రీలక్ష్మి మేడం గారని ఒక మేడము అంతకుముందు ఐడీ వేసామండి. నేనిక్కడ లేకపోవడంతో ఫస్ట్‌లో ప్రొడక్ట్ వాడుకొని ఆవిడలో కూడా నేనిక్కడ లేకపోవడంతో ఆగిపోయారండి. ఆ మేడంని కూడా ఇలా మీటింగ్‌కది రండి మేడం వాడండి అంటే, సరే అమ్మ చూద్దాం అనేసి అనేవారు. ఒక నేనొచ్చిన ఒక 1 ఇయర్ వరకు అలా ఫాలోఅప్ చేయగా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మేడం ప్రొడక్ట్ వాడడం జరిగిందండి. రిజల్ట్ వచ్చింది. అలాగే ఒక మీటింగ్ కూడా రావడం జరిగింది రామచంద్రపురంలో. అప్పుడు మేడం గారు మీటింగ్ చేసేవారండి వీక్లీ మీటింగు. ఆ మీటింగ్ తీసుకెళ్ళిన తర్వాత ఆ మేడంకి కూడా అర్థమయ్యి, ఆ మేడం ప్రొడక్ట్ వాడిన తర్వాత మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి ఆ మేడంకి కూడా. అప్పుడు మేడం మీకు బావుంది కదా! కొంతమంది పరిచయం చేయండి. ఇది అందరికీ చెప్తాము. ఇది అందరికీ అవసరమే కదా! అని చెప్పడంతో ఆ మేడం కూడా చెప్దామమ్మా ఎంత మంచిది బావుంది కదా! అని చెప్పేసి ఆ మేడం కూడా నాతో కలిసి చాలా చక్కగా వర్క్ చేసి, ఆ మేడం ద్వారా కూడా ఇక్కడ ఒక మంచి టీమ్ అనేది రావడం జరిగిందండి. కనకదుర్గ గారు, అలాగే వెంకటలక్ష్మి గారు, విమల గారు, దుర్గ గారు, సత్యవతి గారు, విజయలక్ష్మి గారు అలాగ ఒక మంచి టీమ్ అనేది ఇక్కడ గ్రేట్ లీడర్స్ అందరూ కూడా వచ్చారండి. వీళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేసి, నాతో పాటు చాలా చక్కగా వర్క్ చేసుకుంటూ మంచిగా సపోర్ట్ చేస్తారండి. అలా నాకు ఇక్కడ ఒక టీము అలాగే వేరే లైన్‌లో కూడా నేను ఇంకో టీమ్ కూడా హ్మ్. గెయిన్ చేసుకోవడం జరిగిందండి. అలాగే ఇంకో లైన్‌లో కూడా అలా వర్క్ జరుగుతుంది. ఆహ్, అందరం కూడా కలిసి హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నామండి అలా. నేను గోల్డ్ అవ్వడం జరిగిందండి తర్వాత. గోల్డ్ అయిన తర్వాత ఈ మేడం ఆ లైన్‌లో ఒక మేడము బ్రాంజ్ అవ్వాలి. ఇంకో మేడం సిల్వర్ అవ్వాలండి. అలా జరుగుతున్న టైంలో స్టార్‌కయితే దగ్గరలో ఉన్నానండి. ఆ నెలలో ఏంటంటే నేను వీళ్ళని గెలిపించాలని చూసాను తప్ప, నేను స్టార్ దగ్గరగా ఉన్నానని కూడా నేను చూసుకోలేదండి. అయితే ఈ మేడంని బ్రాంజ్ చేయాలి, ఈ మేడంని సిల్వర్ చేయాలి అని అనుకున్నాను తప్ప, నేను స్టార్ దగ్గరలో ఉండి చూసుకోలేదండి. మనం ఒకళ్ళు గెలిపించాలి, మనకు మంచి చేయాలనుకుంటే భగవంతుడు వేరొకరి రూపంలో మనకు మంచి చేస్తాడన్నట్టుగా రవికృష్ణ సార్ కాల్ చేసి, "మేడం మీరు స్టార్ చాలా దగ్గరలో ఉన్నారు మేడం. ప్లాన్ చేయండి" అని చెప్పడం జరిగిందండి. అప్పుడు నేను కూడా సరే సార్ ఇంకా 5 రోజులు టైం ఉంది మేడం. ఇంకా చాలా దగ్గరగా ఉన్నారు. ప్లాన్ చేయండి మేడం అయిపోతారు, స్టార్ అయిపోతారని చెప్పడంతో, సరే సార్ అని చెప్పి స్టార్ ప్లాన్ చేయడం జరిగిందండి. అలాగే ఆ మంత్ ఈ మేడంని సిల్వర్ అయ్యారు. ఒక మేడం బ్రాంజ్ అయ్యారు. నేను కూడా స్టార్ అయ్యానండి. ఫస్ట్ మంత్ స్టార్ అయితే చాలా హ్యాపీగా క్వాలిఫై అయిపోయామండి. స్టార్ అనేది 3 నెలలు క్వాలిఫై అవ్వాలి. మనందరికీ తెలుసది. సెకండ్ మంత్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 10 డేస్ మాత్రమే వర్క్ చేశానండి నేను. 10 డేస్ వర్క్ చేసేటప్పటికి సడెన్‌గా మా మామయ్య గారు ఎక్స్‌పైర్ అవ్వడం జరిగిందండి. ఇంకా సడెన్‌గా అన్నమాట షాక్ ఇంకేం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అన్నమాట. కానీ సెకండ్ మంత్ కూడా క్వాలిఫై అవ్వాలి. కానీ బయటికెళ్ళే పరిస్థితి అయితే కాదండి.
ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇటు ఇంటికి పెద్ద దిక్కు మావయ్య గారిని కోల్పోయాం. నేను ఇక్కడికి వచ్చినా కూడా మావయ్య గారికి, అత్తయ్య గారికి చూసుకుని వీళ్ళందరికీ వీళ్ళకి ఏం కావాల్సిన నేను ఏర్పాటు చేసుకుని సాయంత్రం వచ్చే వరకు కూడా వీళ్ళకి అన్నీ చూసుకుని మళ్ళీ వచ్చి వర్క్ చేసుకుని వచ్చేదానండి నేను. నేను వచ్చే వరకు మామయ్య గారు చూసుకునేవారు అత్తయ్య గారిని. కానీ ఇప్పుడు అత్తయ్య గారిని చూసుకోవడానికి సపోర్ట్ లేదు. మామయ్య గారిని కోల్పోయామన్న ఇదితో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏంటంటే సెకండ్ మంత్ కూడా క్వాలిఫై అవ్వాలి. లాస్ట్లో ఇంకేంటంటే ఇంకా అలా నెమ్మదిగా చాలా అతి కష్టం మీద కూడా సెకండ్ మంత్ని స్టార్ క్వాలిఫై అవ్వడం జరిగిందండి. తర్వాత వచ్చేసి ఇంక ఇటు అత్తయ్య గారిని చూసుకోవడానికి ఎవరు లేరు, నేనే చూసుకోవాలి. ఇటు థర్డ్ మంత్ వచ్చేటప్పటికి చాలా ఇంకా ఇబ్బంది అన్నమాట అండి. అలాగే అత్తయ్య గారిని అన్నీ చూసుకుని ఆవిడకి అన్నీ తినిపించుకుని అన్నీ చేసుకుని ఆవిడని పడుకోబెట్టి ఆవిడకి టాబ్లెట్లు అవి వేసి నేను ఇక్కడ దగ్గర సరౌండింగ్ తలుపులు వేసుకుని వెళ్ళేదాన్ని అండి. ఇక్కడ దగ్గర సరౌండింగ్లోనే నేను ఫీల్ చేసుకునేదాన్ని, నేను అలా ఫ్రెండ్స్ కూడా. మళ్ళీ ఆవిడకి మధ్యాహ్నం భోజనం పెట్టడానికి రావడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను ఒక దగ్గరలోనే వెళ్ళేదాన్ని. ఒక 5 కిలోమీటర్లు అలా లోపలే వెళ్ళేదాన్ని అండి. ఒకసారి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళవలసి వచ్చినా కూడా మళ్ళీ మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చి ఆవిడకి భోజనం పెట్టి టాబ్లెట్లు వేసి అప్పుడు నేను మళ్ళీ తిని మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఆవిడని చూసుకుని అన్నీ అలా చేసుకునేదాన్ని అండి థర్డ్ మంత్లో కూడా. అయితే ఇలా చేసుకున్న టైంలో ఆ మంత్లోనే మా అమ్మగారికి కూడా హెల్త్ బాగోలేదండి. చెప్పాను కదండి ఆల్రెడీ ఓపెన్ సర్జరీ ఆపరేషన్ చేయించామని. ఆ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ రిపీట్ అవ్వడంతో హెల్త్ బాగోకపోవడంతో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగిందండి. అయితే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత టెస్ట్లన్నీ చేసి ఆపరేషన్ పడద్దమ్మా, మళ్ళీని ప్రాబ్లం రిపీట్ అవుతుంది, వాల్ లీకేజ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అయితే ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వచ్చి మా అమ్మగారిని ఇంటి దగ్గర దిగబెట్టేసి మళ్ళీ రోజు ఏ డాక్టర్ అయితే మమ్మల్ని రాజమండ్రి అక్కడ హాస్పిటల్ పంపించారు. మా అమ్మగారికి మొదటి నుంచి ఆపరేషన్ పంపించడం, మా అమ్మగారి హెల్త్ అంతా కూడా ఆయనకు తెలిసింది. అక్కడికి నేను రిపోర్ట్స్ పట్టుకుని వెళ్ళాను. వెళ్తే అమ్మ ఇది ఆపరేషన్ అయితే పడుతుంది, కానీ 8 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా ఆపరేషన్ అయినా కూడా చెప్పలేమమ్మా, ఇది 90%. ఆపరేషన్ చేసినా రిస్కే, చేయకపోయినా రిస్కే అని చెప్పడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. అయోమయం కింద అయిపోయింది నాకైతే. అక్కడే ఏడుపు వచ్చింది నాకు. ఇంకా మీరు ఏం చెప్పినా ఎలా చేసినా పర్వాలేదండి, మా అమ్మ మాత్రం నాకు సేఫ్గా రావాలి ఇంటికి, అంతే. మీరు ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తామండి అని చెప్పేసి అక్కడే డాక్టర్ గారితో చెప్పడంతో ఏంటంటే అప్పుడు హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో అడ్రస్ రాసి ఇచ్చారండి. అయితే అక్కడ తీసుకెళ్ళండి అమ్మా, అక్కడ ఎక్విప్మెంట్స్ బాగుంటాయి అని చెప్పేసి చెప్పడంతో ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. ఇటు అత్తయ్య గారిని చూసుకోవాలి, ఇటు అమ్మ పరిస్థితి ఏంటి, థర్డ్ మంత్ టార్గెట్. నిజంగా భగవంతుని దండం పెట్టుకున్నానండి. భగవంతుడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అమ్మను మాత్రం దూరం చేయకు, నువ్వు నాకు ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మ ప్రేమను దూరం చేయకని ప్రతిరోజు అపర్మేషన్ చేసుకునేదాన్నండి. అమ్మకి ఆపరేషన్ అయినా కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి రావాలి అనేసి. అలాగే అటు అమ్మని ఏ హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్కడ బాగా చేస్తారో, ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందో, అమ్మ సేవగా ఇంటికి రావాలని చాలా హాస్పిటల్కి రిపోర్ట్లు పంపించి అక్కడ వేరే వాళ్ళకి సెకండ్ టైం కూడా ఆపరేషన్ అయింది, బాగుంది అని తెలిసి కొంతమంది ద్వారా తెలుసుకుని వాళ్ళకి వాళ్ళ ద్వారా ఫోన్ నెంబర్లు తెలుసుకుని ఇలా చాలా ఎంక్వైరీలు చేసి చాలా ఇంకా ఎలా అంటే పిచ్చిదారిలాగా ఇంకా ఎక్కడైతే బాగుంటుందో అమ్మ సేవగా ఇంటికి రావాలని చెప్పేసి చాలా ఎంక్వైరీలు హైదరాబాద్లో ఏంటి చుట్టుపక్కల ఏంటి అంతా కూడా ఎంక్వైరీ చేసి లాస్ట్కి ఇక్కడ రాజమండ్రిలో కిమ్స్లో బాగుంటుంది, అక్కడ బాగా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడంతో ఒకసారి చెకప్ చేద్దామని అమ్మని తీసుకెళ్ళడం జరిగిందండి. ఒక పక్క ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అమ్మ పరిస్థితి ఏంటి, ఇటు అత్తయ్య గారి పరిస్థితి ఏంటి, ఇటు టార్గెట్ థర్డ్ మంత్. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో అలా చేసుకుంటూ వెళ్ళానండి. ఇలా థర్డ్ మంత్ కూడా ఒక పక్క వాళ్ళని చూసుకుంటూ చాలా అతి కష్టం మీద ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ థర్డ్ మంత్ కూడా చాలా అతి కష్టం మీద క్వాలిఫై అయితే అయ్యానండి. తర్వాత అమ్మని కూడా హాస్పిటల్కి రాజమండ్రి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన చాలా పెద్ద అంటే స్పెషలిస్ట్ అన్నమాట అండి, రామరాజు గారు అని, హార్ట్ స్పెషలిస్టు. అయితే ఆయన ఆ రోజంతా కూడా మళ్ళీ అమ్మకన్నీ టెస్టులు చేశారు, చెకప్లు చేశారు. ఉదయం 8, 9కి వెళ్తే సాయంత్రం 10, 10:30 అయింది ఇంటికి వచ్చేటప్పటికి.
టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారండి, అమ్మ ప్రాబ్లం అయితే ఉంది, ఆపరేషన్ అయితే ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన అవసరం అయితే లేదు, మందులు వాడండి సరిపోద్ది, ఒకవేళ అవసరమైతే తర్వాత చూద్దాం, ఇబ్బంది ఏం లేదని చెప్పడంతో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అప్పటికి నిజంగా ఏ దేవుడు కరుణించాడో కానీ అసలు ఎన్ని హాస్పిటల్ తిరిగినా అదే మాట చెప్పిన వాళ్ళు ఆ రోజు ఇలా డాక్టర్ గారు చెప్పడంతో చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. ఆ రోజు నుంచి కూడా అమ్మని అలా జాగ్రత్తగా చూసుకోవడం, 2 మంత్స్కి ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్ చేయించడం అంతా భగవంతుడి దయ వల్ల బాగానే ఉందండి. అంటే కష్టాలు అంటే నాకే వచ్చి నేనే చేశానని కాదండి, కష్టాలు బాధలు బాధ్యతలు అన్నీ ప్రతి ఒక్కరికి వస్తాయండి. వచ్చాయి అంటే నిజంగా మనల్ని నుంచి అవి మనల్ని నేర్పించడానికి, మనల్ని మరింత స్ట్రాంగ్గా చేయడానికే తప్ప వేరే మనం ఆగిపోవాలన్నా మనం వెనక్కి లాగడానికో కాదండి. నాకు నా విషయంలోనే ఆలోచించండి లీడర్స్, నాకు నిజంగా ఏ కష్టం తెలియకుండా పెరిగాను. అనుకోకుండానే కొన్ని కష్టాలు బాధలు బాధ్యతలు ఇబ్బందులు వచ్చాయి. నేను కూడా చెప్పొచ్చండి, వెస్టేజ్ నేను చేయలేను, నాకు టైం లేదు మేడం, నేను ఎన్ని చూసుకోవాలి కదా, నేను టైం పెట్టలేను అని. కానీ మేడము ప్రతిరోజు కాల్ చేస్తూనే ఉండేవారండి. నేను బిజినెస్ చేసినా చేయకపోయినా కూడా ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాను, కనీసం మీతో ఇలా అయినా మాట్లాడడం వచ్చింది అంటే నేను పెద్దగా ఎవరితోనూ కూడా మాట్లాడడం కూడా తక్కువేనండి. ఎలా అయినా మాట్లాడతానంటే నిజంగా మేడం గారు ఫాలోఅప్ అంటే రమణ మేడం గారు నిజంగా ఒక తల్లిలాగా ఎప్పుడు నన్ను వదలకుండా ఫాలోఅప్ చేసి నిలబెట్టారు కాబట్టి ఈ రోజు నేను ఎలా ఉన్నాను, మీతో ఎలా అయినా మాట్లాడడం వచ్చింది అంటే నిజంగా పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. అప్లైన్ ఫాలోఅప్ ఈ ఇబ్బందులు వచ్చినా కూడా నేను చెప్పొచ్చు, ఆగిపోవచ్చు, కానీ ఇంత మంచి ప్రొడక్ట్ కదా, ఇంత మంచి రిజల్ట్ వస్తుంది, మన ఇంట్లోనే ఇంతమంది ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాము, ఈ విషయం అందరికీ తెలియాలి, ప్రొడక్ట్ అందరూ వాడుకోవాలి, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచనతో కొంత టైం పెట్టుకుని చేయడం జరిగిందండి. ఇబ్బందులు కష్టాలు అందరికీ వస్తాయి, అవి నుంచి దాని నుంచి మనం ఆలోచించవలసింది ఏంటంటే నేను ఎలా ఉన్నాను, నా ఆలోచన ఎలా ఉంది, అంతేనండి. 1 minute లీడర్. నేను ఎలా ఉన్నాను, నా ఆలోచన ఎలా ఉన్నదన్నది ఇంపార్టెంట్ అండి. వచ్చిన ఇబ్బందులు కష్టాలను చూసుకుని వెనక్కి వెళ్ళిపోతే మనకి వెనక్కి తిరిగి చూస్తే ఏదీ ఉండదండి. నేను వచ్చిన ఇబ్బందుల నుంచి నేనేం నేర్చుకున్నాను అన్నది ఇంపార్టెంట్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా మనల్ని మరింత స్ట్రాంగ్గా చేయడానికే తప్ప వేరే మనల్ని వెనక్కి లాగడానికో మనల్ని ఆపడానికో కాదండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా గెలవాలి అనే సంకల్పం మనలో ఉంటే, మనం సాధించాలనే సంకల్పం మనలో ఉంటే భగవంతుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడండి నిజంగా. మరిన్ని నేర్చుకోవాలన్నా కూడా కష్టాలు వచ్చాయని ఎవ్వరు కూడా భయపడకూడదు, ఇబ్బందులు వచ్చాయని ఆగిపోకూడదండి. వెస్టేజ్ అనే అవకాశం ఈరోజు మన వరకు వచ్చింది అంటే నిజంగా నా తల్లిదండ్రులు చేసిన అదృష్టం అని అనుకుంటానండి. ఆ పుణ్యమే నాకు ఈరోజు నన్ను ఇలా ఈ వెస్టేజ్లో నిలబెట్టిందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి. ఎందుకంటే ఎంతో మంది బయటికెళ్తే అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తేనే నిజంగా హాస్పిటల్లో నిండా ఎంతో మంది జనాలండి. హెల్త్ ప్రాబ్లమ్స్‌తో. కొంతమంది చూడలేని స్థితిలో, కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ వింటుంటే నిజంగా ఆళ్ళందరినీ కూర్చోబెట్టి వెస్టేజ్ చెప్పాలనిపిస్తుంది నాకు. కానీ వింటారండి అక్కడ? కానీ అలాంటి పరిస్థితులు వెళ్ళకుండానే మనకి చక్కగా ముందుగా మన ప్రొడక్ట్ వాడుకొని హెల్త్ కాపాడుకునే అవకాశం నాకొచ్చింది అంటే నా తల్లిదండ్రులు చేసిన పుణ్యమండి నిజంగా ఈ రోజున. ఎవ్వరు కూడా ఆగొద్దండి. ఈరోజు టీమ్ వచ్చిందనో రాలేదనో ఆగిపోకుండా ఖచ్చితంగా మనమంటూ ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఇంకో రోజైనా ఖచ్చితంగా టీమ్ అంటూ వస్తదండి. గెలుపంటూ వస్తది ఖచ్చితంగా మనమంటూ ఉంటే. ఆ రకంగా నేనేంటంటే నిలబడడం జరిగిందండి. వర్క్ చేయడం జరిగింది. నిజంగా నా లైఫ్ లైన్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేసి అటు అనకాపల్లి టీమ్ ఏంటి, ఇక్కడ బలభద్రపురం టీమ్ ఏంటి నిజంగా వజ్రాలండి అందరూ కూడా. నాకు అంతగా సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాగే నా అప్లయన్స్ కూడా అంత బాగా నాకు సపోర్ట్ చేస్తారండి. నిజంగా మన ప్రొడక్ట్ వాడుకోవడం బయట కూడా అందరం వాడుకుంటున్నాం కదండి. తెల్లారి లేస్తే ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన కెమికల్ వాడుకొని అక్కడ హెల్త్ పాడు చేసుకుని అదనంగా మళ్ళీ హాస్పిటల్‌కి ఖర్చు పెట్టుకుంటున్నాం వేలు లక్షలు. కానీ ఇక్కడికి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. 3 తరాల సెక్యూరిటీ
మనం కొనుక్కున్న దానికి రీప్రొడక్ట్ డిస్కౌంట్లు ఇస్తుంది. అలాగే మనకు కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా మన విస్టేజ్లో ఉన్నాయండి. నిజంగా ఏ జాబ్లోనూ కూడా లేవండి. బయటికి వెళ్ళి వర్క్ చేస్తే ఎవరు ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో వర్క్లు చేస్తే 5,000కి 10,000కి నిజంగా బయటికి వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడితే అర్థమవుతుందండి. ఎవరు కూడా ఆగొద్దు లీడర్స్. అలాగే మనకి ఇంత అవకాశం వచ్చింది అంటే పదే పదే మనం అప్లయన్స్ ఫాలో అప్ చేస్తున్నారంటే భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టంగా మనం భావించి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనందరం కూడా గెలుద్దాం లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, భూపతి సార్. నిజంగా మా లైఫ్ లైన్స్కి మా అప్లయన్స్కి కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. ఈ రోజు ఇలా ఉన్నానంటే రవికృష్ణ సార్, డాక్టర్ దొరబాబు సార్ అలా మీటింగ్స్ ట్రైనింగ్స్ పెడుతూ మనల్ని ఎంతో సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి డాక్టర్ దొరబాబు సార్కి, రవికృష్ణ సార్కి కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. అలాగే దేవి మేడం కూడా నేను వెళ్ళలేకపోయినా కూడా అక్కడ అనకాపల్లి టీం అంతా చూసుకుంటూ చాలా సపోర్ట్ చేస్తూ, రావణ మేడం గారు కూడా ఈ ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు నా లైఫ్ లైన్స్కి, మా అప్లయన్స్కి, మా మెంటర్స్కి అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. ప్రత్యేకంగా భూపతి సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎందుకంటే ఈ రోజు నా టీం ఇంత స్ట్రాంగ్గా తయారవుతుంది అంటే మీరు ప్రతిరోజు ఎక్కడెక్కడో జరిగే వేరే వేరే జూమ్ మీటింగ్లు అన్నీ కూడా లింకులు పెడుతూ ప్రతి ఒక్కరు నాలెడ్జ్ తీసుకోవాలి, సక్సెస్ అవ్వాలనే ఒక మంచి ఆలోచనతో మీరు చేసే పని వల్ల పరోక్షంగా కూడా నా టీం ఎంత స్ట్రాంగ్గా తయారవడానికి మీరు కూడా కారణమే సార్. ఆ జూమ్ మీటింగ్లు విని నా లైఫ్ లైన్స్ అందరూ కూడా ఇది మంచి బిజినెస్, మంచి ప్రొడక్ట్, ఇది ఇందులో వదలకూడదు, మనం స్ట్రాంగ్గా నిలబడి చేయాలని నిజంగా స్ట్రాంగ్గా తయారయ్యారంటే మీ సపోర్ట్ కూడా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ కూడా జూమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ అండి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మీ యొక్క హైయెస్ట్ చెక్ ఎంత మేడం? ఫస్ట్ చెక్, హైయెస్ట్ చెక్? నా ఫస్ట్ చెక్ వచ్చేసి 352 రూపాయలు సార్. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 42,352 రూపాయలు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం? నా డ్రీమ్ వచ్చేసి ఈ 2026 ఈ రెండింగ్ కల్లా క్రౌన్ అయ్యి 1 లక్ష ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి. అలాగే నేను తీసుకోవడమే కాదండి, నా లైఫ్ లైన్స్ అందరికీ కూడా బ్రాంజ్ నుంచి ఎవరైతే లెవెల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా 10,000 నుంచి 20,000, 30,000, 50,000, లక్ష రూపాయల వరకు కూడా వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకుని వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని నా గోల్ సార్. సూపర్ మేడం. మీ యొక్క టెస్ట్ మనీస్ ఏవైనా ఒక 3 టెస్ట్ మనీలు చెప్పండి మేడం. వచ్చింది. ఓకే సార్. అలాగే వర్క్ చేస్తున్న టైంలో అనకాపల్లి టీంతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా మందికి ప్రొడక్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మోకాళ్ళ నొప్పులకి ఇచ్చాము, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్కి ఇచ్చాము, అలాగే చాలా అంటే బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇచ్చామండి. చాలా మందికి చాలా మంచి మంచి రిజల్ట్ వచ్చాయండి. ఒక మేడంకి అయితే బ్లడ్ 5 పాయింట్స్ 6 పాయింట్స్ ఉండేదంటండి. చాలా వీక్గా ఉండేవారు, ధనలక్ష్మి గారు అని. ఆవిడకి చాలా మందులు వైజాగ్ ఇంకా చుట్టుపక్కల చాలా చాలా మెడిసిన్స్ అయితే వాడారటండి, కానీ ఎక్కడా రిజల్ట్ రాలేదండి. మన వెస్టేజ్లో కాల్షియము, అలాగే స్పిర్లినా, పోలికేరన్, ఆమ్ల ఈ 4 ప్రొడక్ట్లు ఇచ్చామండి. ఇచ్చిన ఒక 1 మంత్ కల్లా ఆవిడకి 2 పాయింట్స్ బ్లడ్ అయితే పెరిగిందంటండి. ఆవిడకి ఇప్పుడు ఆశా వర్కర్ గారు ఈ టెస్ట్ చేసేవారంటండి మంత్లీ బ్లడ్ ఎంత పెరిగిందని. అయితే ఎన్ని మందులు వాడినా కూడా ఆవిడకి పెరగలేదండి. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ 1 మంత్ వాడేటప్పటికల్లా 2 పాయింట్స్ బ్లడ్ పెరగడంతో ఆ మేడం అన్నారటండి, నువ్వు ఎక్కడ వాడుతున్నావు అమ్మాయి, 4 మంత్ టెస్ట్ చేస్తున్నాను, నీకు అసలు ఎప్పుడు బ్లడ్ పెరగలేదు, కానీ ఇప్పుడు ఏమంతా ఏ వాడవో తెలియదు, కానీ ఇవే కంటిన్యూ చేయి, 2 పాయింట్స్ బ్లడ్ పెరిగిందని చెప్పడంతో ఆ మేడం కూడా కంటిన్యూ చేసి అందరికీ కూడా హెల్త్ గురించి చెప్పడం జరిగిందండి. అలాగే ఒక మేడంకి పీసీఓడి ప్రాబ్లం అండి. అయితే పిల్లలు ఇంకా పుట్టలేదని చెప్పేసి వేరే హాస్పిటల్లో వాడడం జరిగిందండి. అయితే 2 ఇయర్స్ నుంచి వాడుతున్నారు, కానీ ఎలాంటి రిజల్ట్ లేదు. వాళ్ళ సిస్టర్ మన వెస్టేజ్ ప్రొడక్ట్ వాడారండి. అంటే డేట్ టైంలో పెయిన్ వస్తుందని చెప్పేసి వాడడంతో ఆ మేడంకి తగ్గడంతో వాళ్ళ అక్కగారు కూడా "ఇవి బాగున్నాయి కదా, చెల్లికి తగ్గిందని" ఆవిడ కూడా తీసుకుని వాడారండి. ఒక 4 మంత్స్ వాడేటప్పటికి వాళ్ళ అత్తవారు అది ఇలాంటివన్నీ వాడకూడదు, డాక్టర్ సజెషన్ లేకుండా వాడుతున్నావు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పేసి తీసుకెళ్తామంటే ఆ మేడం ఫోన్ చేశారండి, మేడం నేను ఇలా వెళ్ళొచ్చండి, ఇలా మా అత్తగారు ఇలా అంటున్నారు, ఇలా వాడేస్తున్నావు, ఇలా వాడకూడదు, వేరే హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అంటున్నారు, అవి ఇవి వాడొచ్చని నాకు కాల్ చేశారండి. వెళ్ళమ్మా, వాళ్ళతో ఎందుకు ఇబ్బంది,
వెళ్ళి చూపించుకోమని ఫుడ్డే కదమ్మా వాడచ్చు, అది ఇది సంబంధం లేదని చెప్పేసి అంటే వెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత పీసీఓడి ప్రాబ్లం లేదని చెప్పారటండి. అయితే ఒక 2 మంత్స్‌గా మేడం కూడా ప్రెగ్నెంట్ అవ్వడం, అలాగే మా ఒక పాప కూడా ఇప్పుడు 8 మంత్స్, 7 మంత్స్ అండి పాప కూడా పుట్టింది. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మోకాళ్ళ నొప్పులకి ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి మంచి రిజల్ట్ వచ్చాయి. అలాగే ఇక్కడ బలభద్రపురం కూడా ఒక మేడం శ్రీలక్ష్మి మేడం గారు కూడా చాలా వీక్ అయిపోయి ఉన్నారండి అప్పటికైతేని. ఇంకా చెప్పగా ఇంకా ప్రొడక్ట్ వాడడంతో ఒక 20 డేస్ కల్లా ఆవిడకి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. అసలు మనిషి ఎలా ఉంటారని అంటే ఒక మైండ్ పరంగా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల చాలా వీక్ అయిపోయారండి. మన ప్రొడక్ట్ వాడిన ఒక 20 డేస్ 10 డేస్ ఒక 1 మంత్ కల్లా చాలా మంచి రిజల్ట్ రావడంతో ఆ మేడం కూడా మళ్ళీ చాలా యాక్టివ్‌గా తయారయ్యారు. అలాగే ఆ మేడం డౌన్‌లో దుర్గ గారేనండి విపరీతంగా ఆవిడకి దగ్గు, ఆయాసం, థైరాయిడ్ చాలా ఇబ్బందులు ఉండేయండి. చాలా మెడిసిన్స్ వాడారు వాళ్ళు కూడాను. ఎక్కడ వాడినా కూడా ఆవిడకి రిజల్ట్ అయితే రాలేదండి. ఇది కూడా అపనమ్మకంగానే ఇలా చాలా వాడాం కదా తగ్గుతాయంటే ఇలాగే చెప్తారన్నట్టుగా వాడారు కానీ వాడిన 10 డేస్‌కండి 1 మంత్ కూడా కాదు 10 డేస్‌కి ఆ మేడంకి చాలా మంచి రిజల్ట్ రావడంతోటి ఆవిడ కూడా మళ్ళీ ఒక 10 డేస్‌కి ఇంటికొచ్చమ్మా నాకు చాలా బావుంది. నేనసలు ఇన్ని మందులు వాడాను కానీ నాకెక్కడా ఇంత రిజల్ట్ లేదు. కానీ వాడిన తర్వాత నాకు హెల్త్ అయితే చాలా బావుందమ్మా అని నిజంగా వచ్చి చేతులెత్తి దండం పెట్టారండి. అంత మంచి ప్రొడక్ట్ అండి నిజంగా మన యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్ అనేది. ఈరోజు ఈ జన్మలో ఇలాంటి ప్రొడక్ట్ నిజంగా వాడుకుంటున్నామంటే బాలేసారికి మనం అందరం కూడా రుణపడి ఉన్నామండి. ఇలాంటి కెమికల్ కాలంలో ఇలాంటి ప్రొడక్ట్ తయారు చేసి మనకు అందిస్తున్నారు. మనం వాడుకోగలుగుతున్నాం అంటే నిజంగా మనం చాలా చాలా అదృష్టవంతులమండి. బాలేసరికైతే నిజంగా ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా, ఎన్ని చేసినా కూడా మనం తక్కువే అండి. ఆ భగవంతుడి రూపంలో నిజంగా బాలేసారు మన కోసం ఈ భూమి మీద పుట్టారనిపిస్తుంది నాకైతేని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ జర్నీ అండి. సో నిజంగా మీ యొక్క జర్నీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సరే సో స్ట్రాంగ్గా నిలబడి ఉండాలన్నది ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే అందరికీ ఇవ్వడం జరిగిందండి. సో థ్యాంక్ యూ మేడం. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. కొత్త వాళ్ళు కూడా ఒక 5 to 6 ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. ముందుగా రమణమ్మ మేడం గారు ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం. Very good morning, sir. Thank you, sir. Good morning, Ravi Krishna, sir. Good morning, all leaders. Good morning, Bhagya madam. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. చిన్నపిల్లకి చక్కగా కూర్చోబెట్టి చెప్పినట్టుగా మీ యొక్క జర్నీ చాలా అద్భుతంగా చెప్పారండి. నిజంగా లీడర్స్ ఒకటండి, మేడం గారు సిచ్యువేషన్ అంతా కూడా మనకి తెలిసిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ మరి ఎవరికైనా ఉంటుందో లేదో నాకైతే తెలీదు. కానీ అలాంటి సిచ్యువేషన్‌లో కూడా చేద్దామనే టైంలో ఆ భగవంతుడు కొన్ని పరీక్షలు పెట్టాడండి. ఆ పరీక్షల్లో కూడా వదలకుండా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు అంటే చాలా గ్రేట్ అండి. నేనెప్పుడైనా ఆ ఊరు ఫీల్డ్‌కెళ్ళినప్పుడు అంటే వారి కుటుంబం ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే పిల్లలు కానీ, రెడ్డి గారు కానీ, మేడం గారు కానీ, నేను ఉదయము టిఫిన్ చేసొచ్చినా సరే టిఫిన్ రెడీగా ఉంచుతారండి 11కి, 12కినా. అంటే నాకు ఏ విధంగా చూస్తున్నారనేది కాదండి అక్కడ. వాళ్ళ వినయ విధేయత, వాళ్ళు చూసే విధానం, వాళ్ళ యొక్క నడవడిక అంటే ఫ్యామిలీ మొత్తం మధ్యాహ్నం, నైటు నేను ఈవినింగ్ 6, 7కి బయలుదేరి రిటర్న్ వస్తున్నటప్పుడు కూడా భోజనం చేసి వాళ్ళ దగ్గరుండి ట్రైన్ ఎక్కిస్తారండి. అంటే ఎంత గొప్ప పెద్ద మనసున్న మనుషులంటే అంటే వెస్టీజ్ ఫ్యామిలీ ఇంత గొప్పగా చూస్తారా? ఎలాంటి స్ట్రగుల్స్‌లో ఉన్నా ఎప్పుడు తగ్గరండి. ఎంత వాళ్ళ మాట విధానం కానీ, ఆ విధానమే ఒకటే చెప్తారు మేడం గారు. మేడం అంతా ఆయనే చూసుకుంటారు అంటారు. ఎవరు మేడం ఆయన అంటే, ఆ బాబే చూసుకుంటారు అంటారండి. నేను ఎన్నో రోజులు వాళ్ళ ఇంటి దగ్గర నైట్ స్టే చేసినప్పుడు కూడా, రాత్రి ఆమె పడుకునేటప్పటికి 12 అవుతదండి, 1 గంట అవుతదండి, 2 అవుతదండి. పడుకునేటప్పుడు ఎప్పుడు పడుకుంటారో నాకు తెలీదండి. నా దగ్గరే పడుకుంటారు. కానీ లేచేటప్పుడు కూడా 3 గంటలకైనా లేచేస్తారండి. ఎప్పుడు లెగుస్తారో తెలీదండి. అంటే ఆ భగవంతుడు ఎంత శక్తి సామర్థ్యాలు ఇచ్చి, ఆ ఇంటిని ఒంటెద్ది బండిలాగా ఆ యొక్క సార్ సపోర్ట్‌తో మేడము, పిల్లలు చాలా గొప్ప మనసండి. వాళ్ళ నాన్నమ్మ గారికి సేవ చేసేటప్పుడు వారి పిల్లలు
వారి తాతయ్య, వాళ్ళ ఆయన గారు అందరూ కూడా చిన్న పిల్లను చూసుకున్నట్టు సేవ చేసేవారండి. అప్పుడప్పుడు నేను చూసేదాన్ని. ఎంత చక్కగా అంటే ఇంత విలువలున్నటువంటి కుటుంబం మాకు పరిచయం చేసిన నా ఫ్రెండ్‌కి నేనెప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటానండి. నా ఫ్రెండ్ రాలేదు. కానీ నా ఫ్రెండ్ ఇచ్చినటువంటి గొప్ప దేవతండి. ఈ మేడం గారు ఈరోజు నాకు సిస్టమ్‌లోకొచ్చి ఎంతో మంది విలువలతో కూడినటువంటి లేడీస్, జెంట్స్ సైన్యాన్ని ఇచ్చారంటే అంతా కూడా ఆ యూనివర్స్‌కి చాలా చాలా కృతజ్ఞతలు. మేడం గారి కన్నా తల్లిదండ్రులకి నా యొక్క పాదాభివందనాలండి. ఈ మేడం గారి డ్రీమ్ ఏదైతే పెట్టుకున్నారో లీడర్స్, ఆ యొక్క డ్రీమ్ డిసెంబర్ 10, 2026కి క్రౌన్‌గా రూ. 1,00,000 పైబడి తీసుకోవాలని, వాళ్ళ పాప డాక్టర్ అయ్యి చక్కగా ఎంతో మందికి సేవలందించాలని, అలాగే మేడము విస్టీస్ ధైర్యంతోని ఈరోజు డాక్టర్‌ని కూడా చదివిస్తున్నారండి. అలాగే వారికి వాళ్ళ బాబు కూడా మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యారు. వారు చాలా చాలా అద్భుతంగా నిజంగా రెడ్డి గారి కోరిక ఒకటే. మేడం గారు బాగా డెవలప్ అవ్వాలి. కుటుంబాన్ని బాగా నడిపించాలి అని చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్న రెడ్డి గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు ఒక లేడీ బయటకొస్తున్నారు అంటే ఫ్యామిలీ 100% సపోర్ట్‌తోనే బయటకొస్తున్నామండి. ఇంత చక్కగా సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్‌కి అలాగే లైఫ్ లైన్స్ అండి. మేడం ఎంత విలువలుంటారో అలాంటి గొప్ప విలువలున్న ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లీడర్ తగలడం చాలా గ్రేట్ అండి. శ్రీలక్ష్మి మేడం గారు అండ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా అలాగే వర్క్ చేస్తున్నారు. అలాగే శ్రీదేవి మేడం గారు వాళ్ళ టీము కూడా అలాగే చేస్తున్నారు. రవికుమార్ గారు నిజంగా చాలా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఏరియాకి ప్రతిరోజు వర్క్ చేస్తారండి. అంటే నేను ఒకప్పుడు అనేదాన్ని, ఎందుకు మేడం అస్తమాను ఒక్క లీడర్ వెనకతలే వెళ్ళిపోతారు. మిగతా లైన్స్ చూడండి అంటే, ఏమో మేడం ఎవరు పిలిస్తే ఆళ్ళని కాదనలేను మేడం. సరే మేడం ఏదోటి అవుద్దిలే మేడం అనేవారు. నిజంగా అది నేను చాలా నేర్చుకున్నానండి మీ నుంచయితే. మీరెలాగైతే చేస్తున్నారో మీ లీడర్స్ కూడా వాళ్ళకి ఆ విధంగా వర్క్ చేస్తున్నారండి. థాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. కొంచెం టైం తీసుకున్నాను భూపతి సార్ ఏమనుకోవద్దు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. అందరి డ్రీమ్స్ కూడా నా డ్రీమ్స్ కూడా మేడం డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే మీ యొక్క ఫాలోఅప్ మేడం 3 సంవత్సరాలు నిజంగా మీకు విసుగొచ్చిందో లేదో నాకైతే తెలియదు గానీ నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టారంటే అది మీ యొక్క ఫాలోఅప్, మీ యొక్క సపోర్ట్ మేడం. మీ సపోర్ట్ దేవి మేడం సపోర్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా షార్ట్ అండ్ స్వీట్‌గా మీ యొక్క ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. అప్పలరాజు గారు అడ్మిట్ చేసుకోండి సార్. భూపత్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. రవికృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. భాగ్య గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సెషన్ మీరు మంచి సెషన్ ఇచ్చారు మేడం. మీ టెస్ట్ మనీ చాలా అద్భుతంగా చెప్పారు. దీంట్లో మీరు అంత స్ట్రాంగ్ గా ఉండి ఇంత సక్సెస్ అయ్యారంటే అది నిజంగా మీ తల్లిదండ్రుల ప్రేమ ప్లస్ అప్లయన్స్ ఫాలోఅప్. అంటే ఎంత స్ట్రాంగ్ గా యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేసింది అంతే. కష్టాలన్నీ అందరికీ ఉంటాయి. బట్ మీరు ఈ పరిస్థితులన్నీ నెట్టుకొని ముందుకు వచ్చారని అంటే మీరు దీనికంటే ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారని చెప్పేసి ఇది యూనివర్స్ మీకు ముందుగా సిగ్నల్స్ ఇచ్చింది మేడం. ఎందుకంటే ఇంకా బెటర్ మంచి పొజిషన్కి వెళ్తారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని లేడీస్ ఇంకా చాలా మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తారు. మీ టీమ్ డ్రీమ్స్, మీ డ్రీమ్స్, జూమ్ లో ఉన్న వాళ్ళ డ్రీమ్స్, మా డ్రీమ్స్, అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. దేవిశ్రీ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా చాలా ఎక్సలెంట్ గా అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం అనుకున్న గోల్ అనేది రీచ్ అవ్వాలి. ఇది 10 మందికి మంచి చేసేదే కదా అన్న గోల్ పెట్టుకుంటే నిజంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనం రీచ్ అవ్వాలి అన్న నిదర్శనం ఎవరిని చూపించవచ్చు అంటే మిమ్మల్ని చూపించవచ్చు మేడం. మనం ఏదైనా మీటింగ్స్ కి వన్ డే వర్క్ షాప్లకి అటెండ్ అయినప్పుడు
లీడర్స్ చెప్తారు కదండి, సక్సెస్ వెనకాల చాలా ఆటుపోట్లు అనేవి ఉంటాయి, ప్రతిదీ ప్రతిదీ ఉంటది అని చెప్తూ ఉంటారు కదండి. అందులో మీరు నిలబడ్డారండి నిజంగా. ఎప్పుడు కూడా లీడర్స్ భాగ్య మేడము అంటే ఎప్పుడు కష్టాలనేవి చెప్పేవారు కాదండి. బయటికి ఎన్ని కష్టాలొచ్చినా ఒక్కటి కూడా చెప్పేవారు కాదు. మేడం ఎప్పుడు ఫోన్ చేసినా నవ్వుతూ మాట్లాడేవారు. వాయిస్‌లో బేస్ తగ్గితే, "మేడం ఏమైంది?" అన్నా కూడా, "ఏం అవ్వలేదమ్మా, చిన్న జలుబు చేసింది" అంటారు తప్ప ఎప్పుడు కష్టాలు చెప్పేవారు కాదండి. నిజంగా దేవుడు మాకిచ్చిన అమ్మ అనుకోవచ్చండి. మా ఫ్యామిలీలో మెంబరే మేడం కూడా. అంకుల్ గారు గాని, చెల్లి, తమ్ముడు గాని నిజంగా చాలా ఎక్సలెంట్‌గా మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా మాట్లాడుకుంటాం నిజంగా. అందుకే భాగ్య మేడం ఎప్పుడు కూడా అంటే మా అమ్మగారు స్ట్రాంగ్ ఇందులో. మా అమ్మగారుతో వచ్చిన నేను స్ట్రాంగ్. భాగ్య మేడం కూడా ఎప్పుడు లెఫ్ట్ అవుతారు వెస్టేజ్ నుంచి అన్న థాట్ ఎప్పుడూ రాలేదండి నాకు కూడా. ఎందుకంటే అంత స్ట్రాంగెస్ట్ లీడరు. దేవుడు నాకిచ్చిన మంచి లీడర్ అండి. థ్యాంక్ యూ భాగ్య మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరినందుకు యూనివర్స్‌కి అనంతకోటి కృతజ్ఞతలు మేడం. నిజంగా ఇలానే మీరు ఏదైతే అనుకున్నారో చెల్లిని డాక్టర్ చేయాలని, అతి త్వరలో అది కూడా నెరవేరబోతుందండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ చిన్న యూ సార్. వెంకటేష్ గారు. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్, మేడం మాట్లాడండి. భాగ్యలక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. అలాగే రావణమ్మ మేడం గారు కూడా గుడ్ మార్నింగ్ అండి. మేడం మీరు చెప్పిన సెషన్ అంతా చాలా అద్భుతంగా ఉంది మేడం. ఎందుకంటే మీరు ప్రతి చెప్పిన మధ్య మధ్యలో ఎక్కడ చూసినా సరే ప్రాబ్లమ్ అనేది కనపడుతుంది. కానీ మీరు అసలు ఎక్కడ ఆగలేదు, ఆగరు కూడా ఇంకా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏవోటి ఇంట్లో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి. ఆ చిన్నదాన్ని పట్టుకుని ఎలాడతా లెఫ్ట్ అయిపోవడం, ఆగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఏంటంటే దీన్ని కరెక్ట్గా ఎంచుకున్నారో దీని అర్థమైంది. తర్వాత దీనివల్ల మంచిగా ఇన్కమ్ ఉంటుందని తెలుసుకున్నారో. మీరు ముఖ్యంగా మైండ్ సెట్ అండి, స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ అన్నమాట. ఇంక మిమ్మల్ని ఎవరో ఆపేది లేదు, ఆగరు కూడా. మీ యొక్క డ్రీము ఇయర్ ఎండింగ్ కింద 1 lakh తీసుకుంటారు, క్రౌన్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సత్యవతి గారు అడ్మిట్ చేసుకోండి మేడం, డైమండ్ డైరెక్టర్. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. నిజంగా కష్టాలు అంటారు మేడం. కష్టం లేని మనిషి ఎలాంటి ఎదుగు అనేది ఉండదని నాకు తెలుసు మేడం. ఎందుకంటే ఏదైతే మనకి ఎదురు దెబ్బలు వస్తున్నాయో దాని నుంచే మనం ముందుకు వెళ్ళాలని ఒక సంకల్పం గట్టిగా పెట్టుకుంటాం మేడం. చూడండి, తుఫాను ఎప్పుడూ రాదు, అలాగే మనకు వచ్చే ట్రావెల్స్ కూడా ఎప్పుడూ రావు. అవి తుఫాను వస్తుందంటే చాలా జాగ్రత్త తీసుకుంటాం. అలా మనకి ఇలాంటివి వచ్చినప్పుడే ఇంకా ముందుకు వెళ్ళాలని, కష్టం అనే మాట మనకి రాకూడదు మేడం, నోటంటే రాకూడదు. నిజంగా మీరు చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు మేడం. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి కూడా ఎవరినైనా గౌరవించడమైనా, పెట్టడమైనా అన్నీ కూడా మనం ఏదైతే చేస్తున్నామో అది మనకి ఇలా టీం ద్వారాగా వస్తుందని నేనైతే పక్కాగా నమ్ముతాను మేడం. ఎందుకంటే నేను హోటల్ పెట్టినప్పుడు ఆకలి అనే వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనేది నాకు అసలు తెలియదు. తిన్నారా లేదనేది నాకు ఒక్కటే అర్థమయ్యేది. అంటే మీరు కూడా అలాగే పెడతారు మేడం. పెట్టి మనసు ఉన్న వాళ్ళకి వేస్టేజ్ అనేది పరిచయం అవుతుంది మేడం. నిజంగా మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి మేడం. ఇవన్నీ ఇంకా తుఫాన్లు అన్నీ పోయాయి మేడం. అన్నీ హ్యాపీనెస్ ఇక్కడి నుంచి.
ఎందుకంటే అవన్నీ ఎదుర్కొని వచ్చేసాం. అలాగే మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవునందుకు ఆ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. అలాగే మన అప్లైన్స్ డ్రీమ్స్, మన లైఫ్ లైన్స్ డ్రీమ్స్, అలాగే ఈ జూమ్లో ఉన్న వాళ్ళందరి డ్రీమ్స్, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవునందుకు ఆ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం గారు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ చాలామంది హ్యాండ్ రైజ్ చేశారండి, అయితే కొంతమందికి మాత్రమే ఫీడ్బ్యాక్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ మేడం, సత్యవతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. స్టార్ డైరెక్టర్ సత్యవతి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. భాగ్య మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఏంటంటే కష్టాలు లేకుండా అయితే ఎవరో కూడా బిజినెస్ కూడా చేయరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ఏమనుకుంటారంటే నాకే కష్టాలు, నాకు ఇంటి దగ్గర బోల్డ్ పని ఉన్నది, నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని అయితే చాలా మంది అయితే చాకులు చెప్తూ ఉంటారు మేడం గారు. కానీ నేను అయితే మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏ మీటింగ్ అయినా సరే దగ్గర ఉన్న వాళ్ళు రమ్మంటే 11, 12 అలా టైం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మీ టీంతో కరెక్ట్గా టైంకి మీరు అటెండ్ అవుతూ ఉంటారండి. ఏంటంటే అందులోనే మీ సక్సెస్ ఉందండి. అందుకనే ఎన్ని వచ్చినా సరే, ఎందుకంటే అత్తయ్య మామయ్యని చూసుకొని బయటికి వెళ్ళి వర్క్ చేయడం అంటే అది చిన్న విషయం కాదండి. ఎందుకంటే నాది కూడా అదే పరిస్థితి. ఏ టైం అయినా సరే ఇంటికి వచ్చి వాళ్ళకి వంట చేసి పెడితేనే కానీ ఇంటి దగ్గర ఎవరు ఉండరు. వాళ్ళు ముసలివాళ్ళు అయినా సరేగా వాళ్ళని చూసుకొని బయటికి వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళు ఎన్నో ఒక్కొక్కసారి వాళ్ళు విసిగి చెంది ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఇంత లేట్ అయింది నాకు ఇంకా వంట చేసి పెట్టలేదని కూడా అంటారు. ఇలాంటి పరిస్థితి నాకు కూడా ఉన్నది. దాన్నన్నీ మనం ఎదుర్కొని వెళ్ళి బిజినెస్ చేస్తేనేనండి మనకి కూడా సక్సెస్ వస్తుంది, భగవంతుడు మనకి ఇస్తాడు. అలానే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం, విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్, విఎస్ఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్ గుడ్ మార్నింగ్ అండి. మేడం భాగ్యలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం, ఎందుకంటే కష్టాల నుంచే సక్సెస్ అనేది వస్తుందని చెప్పి మీ ద్వారా అర్థమైంది. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఈ రోజున మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు మేడం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని అధిరోహించే విధానంలోనే మార్పులు రావాలి మేడం. మిమ్మల్ని రమణం గారు ఫాలో అప్ చేసిన విధానం కూడా చాలా ఎక్సలెంట్ మేడం. ఎందుకంటే 3 years నుంచి మిమ్మల్ని నిలబెట్టగలిగారు కాబట్టి ఈ రోజున మీ యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకొని మంచి సక్సెస్ని అందుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, వెంకటలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం గారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం భాగ్య మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు మాతో ఫీల్డ్కి వచ్చినప్పుడు ఎంత లేట్ అయినా మళ్ళీ మరుసటి రోజు మేడం మేము ఇలా వెళ్ళాలి మేడం అంటే మళ్ళీ వచ్చేవారు. మేడం ఏంటి ఎంత వెస్టీజ్కే మీరు ఎక్కువ పరిమితి ఇచ్చారు, కష్టాలు కూడా అలాగే ఉన్నాయి. కష్టాలని మీరు ఎప్పుడు మాకు చెప్పేవారు కాదు, చేసేవారు కాదు. అసలు కష్టం అనేదే మీ మొహంలో మాకు తెలిసేది కాదు. మీరు అలా నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడు ఎంత లేట్ అయినా ఒక స్టేజ్ లో ఉన్నారు. ముందుకి కూడా అలాగే ఉండాలి మేడం. మీరు త్వరలో డిసెంబర్ కల్లా మీరు స్టార్ డైరెక్టర్ అయ్యి సారీ మేడం, క్రౌన్ డైరెక్టర్ అయ్యి ₹1,00,000 పైనే తీసుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. అలాగే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్, రవికుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, భూపత్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మేడం గుడ్ మాట్లాడండి. మార్నింగ్ మేడం.
మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం, నిజంగా ఎక్సలెంట్ చెప్పారు మేడం. కానీ మీ టెస్ట్ మనీ చాలా చాలా మందికి ఇంప్రెషన్ మేడం నిజంగానా. ఎందుకంటే మీరు మీరు మా అప్లైను మాకు దారి చూపించిన మీరు మాకు పూలబాట వేశారండి నిజంగా. నిజమే మేడం, ఎందుకంటే మీరు దొరకడం మాకు చాలా అదృష్టం మేడం. అలాగే మా మా టీం కూడా, అలాగే మా లైఫ్ లైన్స్ కూడా మీలాగే చక్కగా చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు మేడం. మీరు ఏ టైంలో కూడా, అంటే ఫస్ట్ లో నేను బ్రాంచ్ కి ఉన్నప్పుడు కూడా నాకు సరిగా తెలిసేది కాదు, చెయ్యొచ్చో చేయకూడదో ఫోన్ అనేది. ఏ టైంలో ఫోన్ చేసినా అటెండ్ చేసేవారు మేడం. అది నాకు నిజంగా చాలా ఇంప్రెషన్ అయ్యింది. ఎందుకంటే ఇలాంటి మేడం ఉంటారా అనిపించింది మేడం నిజంగా. మీరు ఇంత స్ట్రాంగ్ గా మాకు నిలబెట్టబట్టికే మేము ఇప్పుడు సిల్వర్ లెవెల్లో ఉన్నాను మేడం. గోల్డ్ కూడా రెడీగా ఉన్నాను. మీ డ్రీమ్స్, మన అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినందుకు ఈ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి సార్. మీరు కూడా అదే స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి మేడం గారు, ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు. మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం.